శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నీరు లేక వెలవెలబోతోంది. దీంతో ఆయకట్టు రైతులు ఆందోళన చెందుతున్నారు. జూలై 2వ వారంలోకి అడుగుపెట్టినా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులోకి వరద నీరు వచ్చి చేరలేదు. ఈ ప్రాజెక్టు నీటి ఆధారంగా ఉత్తర తెలంగాణలోని 18 లక్షల ఎకరాల ఆయకట్టు సాగవుతుంది. ప్రస్తుతం ప్రాజెక్టులో నీరు లేకపోవడంతో ఆయకట్టు ప్రశ్నార్థకంగా మారింది. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులో నీటి మట్టం నిరాశాజనకంగా ఉంది. గత 4 రోజులుగా కురిసిన వర్షాలకు ప్రాజెక్టులోకి ఎగువ నుంచి నీరు వచ్చి చేరలేదు. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు దిగువ ప్రాంతంలో మాత్రం గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తోంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 1091 అడుగులు కాగా మంగళవారం నాటికి ప్రాజెక్టులో కేవలం 1053 అడుగుల వరకు మాత్రమే నీటి మట్టం ఉంది. ఈ ఏడాది ప్రాజెక్టులోకి కేవలం 4 టీఎంసీల నీరు మాత్రమే వచ్చి చేరింది. దీంతో ప్రాజెక్టు వెలవెలబోతోంది. డెడ్ స్టోరేజ్కి చేరిన ప్రాజెక్టుకు బాబ్లీ ప్రాజెక్టు గేట్లు తెరవడంతో పాటు మహారాష్ట్రలో వర్షాలు కురవడంతో కొంత ఊరట కలిగిస్తోంది. ప్రస్తుత సంవత్సరం ఎస్ఆర్ఎస్పీ ఎగువన మహారాష్ట్ర సర్కార్ నిర్మించిన బాబ్లీ ప్రాజెక్టు, విష్ణుపురి, గైక్వాడ్ ప్రాజెక్టులు ఉన్నాయి. ఆ ప్రాజెక్టులను నిండిన తర్వాతే ఎస్ఆర్ఎస్పీలోకి వరద నీరు వచ్చి చేరుతుంది. అధిక వరద నీరు వచ్చి చేరే గోదావరి ప్రాంతం నీరు లేక గత 2 ఏళ్లుగా బోసిపోయింది. ఇటీవల కురుస్తున్న వర్షాలకు తోడు బాబ్లీ ప్రాజెక్టు గేట్లు ఎత్తడంతో గోదావరిలో నీటి వరద కనబడుతోంది. తెలంగాణ ప్రాంతంలోని కరీంనగర్, వరంగల్, ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాల్లో గోదావరి నది భారీ వర్షాలతో ఉధృతంగా ప్రవహిస్తుండగా నిజామాబాద్ జిల్లాలోని గోదావరి నదిలో విచిత్ర పరిస్థితి కనిపిస్తోంది. గత ఏడాది జులైలో జరిగిన గోదావరి పుష్కరాలకు కూడా నీరు లేకపోవడంతో శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నుంచి నీటిని వాడుకున్నారు. కానీ ఈ ఏడాది సీన్ రివర్స్ అయింది. దిగువన భద్రాచలం దగ్గర ఏకంగా 52 అడుగులకు నీరు చేరితే ఎగువన ఉన్న శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుతో పాటు నిజామాబాద్ జిల్లాలో మాత్రం ఆశించిన స్థాయిలో నీరు రావడం లేదు.